దేవుని వాక్యమును వినాలనేటువంటి ఆసక్తి కలిగిన ప్రపంచ క్రైస్తవులకు మాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి కృపామయ టీవీ వీక్షకులందరికీ కూడా క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము మొదటి 4 వచనాలలో సౌలు అనేటువంటి మొట్టమొదటి రాజుగా నియమింపబడినటువంటి సౌలు యొక్క పరిచయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడు ఉండెను. అంటే ఈ ఇశ్రాయేలీల పైన మొట్టమొదటి రాజుగా నియమింపబడినటువంటి, అంటే వారి అభీష్టము చొప్పున, వారి కోరిక చొప్పున, వారి డిమాండ్ చొప్పున రాజు కావాల్సిందే అని పట్టుబట్టినప్పుడు దేవుడు వారి కొరకు ఒక రాజును అభిషేకించి నియమించాడు. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే బెన్యామీను గోత్రీకుడు. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని వంటి సుందరుడు అందగాడు మరొకడు లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే చాలా ఎత్తైనవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు అనగా గాడిదలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని నీ వెంట తీసుకుని పోయి తప్పిపోయినటువంటి గార్ధబములను గాడిదలను వెతుక్కుని తీసుకుని రమ్మని పంపిస్తాడు. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము అనగా ఆ ప్రాంతమంతా కూడా తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి అతనికి కనపడలేదు. 9వ అధ్యాయంలోనూ 9వ వచనము. ఇప్పుడు ప్రవక్త అను పేరు పొందువాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకునేను, అనగా సీర్ అని అంటారు. దీర్ఘదర్శి అంటే భవిష్యత్తును గూర్చి చెప్పేటువంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి ఈ గాడిదలు కనపడినప్పుడు అతనితో కూడా వచ్చినటువంటి, అంటే సౌలుతో కూడా వచ్చినటువంటి తన పనివాడు అయినటువంటి దాసి, ఆ దాసుడు చెప్తాడు కదా, అయ్యా సౌలు గారు, నా యజమాని కుమారుడైనటువంటి సౌలు, ఇక్కడ ఒక ఆయన ఉంటాడు ఈ ప్రాంతంలో, ఆయన పేరు సమూయేలు. ఆయన మంచి న్యాయాధిపతి, మంచి ప్రవక్త. అతను భవిష్యత్తును గురించి కూడా చెప్తాడు. మన గాడిదలు ఎక్కడ తప్పిపోయినా కూడా ఆయన తన యొక్క దివ్య జ్ఞానంతో చెప్తాడు. ఆయన దగ్గరికి వెళ్దామని ఆయన చెప్పడం జరుగుతుంది. సమూయేలు మొదటి గ్రంథంలోని 9:15లో సౌలు అచ్చటికి రేపు వచ్చును అని యెహోవా సమూయేలునకు తెలియచేసెను. ఏమండి, సౌలు యొక్క దాసుడు అతనికి చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు ముందుగానే సమూయేలుకు చెప్తాడు, సమూయేలు రేపు నీ దగ్గరికి ఒకడు వస్తాడు, అతని పేరే సౌలు. చూడండి, దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలుకే ముందు ఇన్ఫర్మేషన్ చెప్పేశాడు దేవుడు, పలానా వాడు వస్తాడండి. సమూయేలు మొదటి గ్రంథంలోని 9:17లో సౌలు సమూయేలునకు కనపడగానే యెహోవా దేవుడు మాట్లాడుతూ, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలును అని సమూయేలుకు రాజును పరిచయం చేశాడనమాట. 9:27లో ఊరి చివరకు వస్తూ ఉన్నప్పుడు సమూయేలు సౌలుతో ఒక మాట అంటాడు, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పని వాళ్ళందరితో చెప్పు, దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియచెప్పు వరకు నేను ఇక్కడ నిలిచి ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి, ముఖ్యంగా నువ్వు ఇక్కడ ఉండాలి, నీ పని వాళ్ళందరినీ పంపించాయని చెప్పడం జరుగుతుంది. అప్పుడు సౌలు దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకునేటువంటి ఆ సందర్భం అక్కడ ఉంటుందన్నమాట. సో సమూయేలుకి దేవుడు ఏదైతే చెప్పాడో, సౌలు నీవు బెన్యామీనుడవు, నీవు ఇశ్రాయేలీల పైన రాజుగా నియమింపబడినావు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను అభిషేకించాలని అనుకుంటున్నాడు, ఇది జరగబోతున్నటువంటి కార్యక్రమం అని సమూయేలు సౌలుకు అక్కడ ఒంటరిగా ఉండి చెప్పిన సందర్భం అక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఇది సౌలు యొక్క పరిచయము. ముందు మరి సౌలు ఎలా ప్రవర్తించాడు, ఆయనని ఎలా అభిషేకించారు, అటు తర్వాత దేవుడు సౌలుతో ఏం మాట్లాడాడు, సౌలు ఎలా బిహేవ్ చేశాడు, సౌలు ఎంత భయంకరమైనటువంటి మానసిక రోగంతో బ్రతికాడు, తర్వాత దావీదుని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకున్నాడు, ఎందుకు చంపాలనుకున్నాడు, అతని పరిపాలన ఎలా ఉంది, అతని కుమారులు ఎలా ఉన్నారు, ముందు ఏం జరగనై ఉన్నదనేది రాబోయేటువంటి వాక్య వ్యాఖ్యాన శీర్షికల్లో నేర్చుకుందాం. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీకు వ్యతిరేకముగా ఉండి ములుకోలకు వ్యతిరేకముగా మేము వెళ్ళి చేయగలిగింది ఏమీ లేదనే విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు
ప్రతి ఒక్క క్రైస్తవురాలు తెలిసిన విషయమే మాకు సహాయం చేయండి. మాకు అధికారివి నీవే, మాకు రాజువు నీవే, మాకు మంత్రివి నీవే, మాకు మార్గదర్శి నీవే, మాకు వైద్యుడవు నీవే నాయన, మాకు గురువు కూడా నీవే ప్రభా. నీవే తప్ప మాకు ఎవరు కూడా మా జీవితంలో అధికారిగా ఉండకూడదు. కాబట్టి మా జీవితములకు దిక్సూచిగా నీవే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.